హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి రోజు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను మీషోలో సెల్లర్‌గా జాయిన్ అయ్యానండి. మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట. అయితే ఏమైందంటే నేను ఒక 1 ½ మంత్ నుంచి నేను మీషోలో యాక్టివ్‌గానే ఉన్నాను ఒక సెల్లర్‌గా. అయితే నాకేమైందంటే ఫ్రెండ్స్, మీషోలో నాకు చెప్తున్నాను కదా! ప్రాంక్‌గా ఒక్క రూపాయి గూడా నా అకౌంట్‌లో పడలేదండి. దాదాపు 30, 40 ఆర్డర్‌లయితే వెళ్ళిపోయినియి. దానికి తోడు వాళ్ళు యాడ్స్ అని, క్యాంపెయినింగ్ అని ఏస్తున్నారు. దానికొక 700 కట్ అయిపోయినియంట. దాంట్లోనే చూపిస్తుంది. నాకు మాత్రం సింగిల్ ఒక్క రూపాయొస్తే ఒట్టండి మీషో నుంచి నా అకౌంట్‌లో ఒక్క రూపాయి గూడా పడలేదు. దానికి తోడు రిటర్న్స్ 4, 5 వచ్చేసినియండి బ్యాగ్‌కి. అయితే సరే మిగతా వెళ్ళిన ఒక 10, 12 కనీసం ఒక రూ. 1000 మన అకౌంట్‌లో పడాలి కదండీ! మా ఇంట్లో కూడా నేనెవరికీ చెప్పుకోలేదనమాట ఈ విషయాన్ని. కవర్ చేస్తూ వచ్చాను. మీషోలో ఇంత దరిద్రంగా ఉంటదని నాకు ఇప్పుడే ఫస్ట్ టైమ్ అండి. మంచి గుణపాఠం వచ్చింది. నేను పెట్టిన నా ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి వాడు ఒక్క రూపాయి కూడా నాకివ్వలేదండి మీషో వాళ్ళు. అందరికి డెలివరీ అయిపోయినియి ప్రొడక్ట్స్. సారీ ఫ్రెండ్స్. డెలివరీ అయిపోయింది. కానీ ఒక్క రూపాయి కూడా నాకు పే చేయలేదండి మీషో నుంచి. మీషోలో అన్ని ఫేక్ ఆర్డర్స్ ఉంటాయి. కస్టమర్ ఐటెమ్ వెళ్ళినప్పుడు వాళ్ళు కస్టమర్స్ ఇంట్లో లేకపోవటము, లేకపోతే తప్పు అడ్రెస్‌లు వాళ్ళు పెట్టి అదే ఆర్డర్ పెట్టుకోవటము అవన్నీ చేశారండి. దానికి తోడు నాకు తెలిసి డెలివరీ వాళ్ళు కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే పికప్ బాయ్స్ ఉంటారు కదా! ప్యాకర్స్. వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వీళ్ళయి కూడా. మీషోలో అయితే ఫ్రెండ్స్ ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. మనం టికెట్ రేస్ చేస్తే ఒక 2, 3 డేస్‌కి అప్పుడు వాళ్ళు హిందీలో, ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. తెలుగులో మాత్రం అస్సలుండదు మీషో నుంచి. నాకు మాత్రం చాలా పెద్ద గుణపాఠం వచ్చిందండి మీషోలో. ఫస్ట్ టైమ్ ఒక సెల్లర్‌గా నేను మీషోలోనే జాయిన్ అయ్యాను. అసలు నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదంటే నమ్మండి. ఎన్ని అమ్మానంటే దాదాపు 20, 30 దాకా ఎళ్ళిపోయినివి. మన చాక్లెట్స్ గాని, పికిల్స్ గాని వెళ్ళినియి. అయితే ఫ్రెండ్స్, దీంట్లో మాత్రం ఎంత మోసం ఉందని నాకు ఫస్ట్ టైమ్ తెలిసింది. ఇంక మా ఇంట్లో తెలిస్తే ఇంకేమనుకుంటారని చెప్పి ఇంక నేను అస్సలు చెప్పలేదు. అందుకని చెప్పేసి నేనింక మీషోలో సేల్ చేయాలనుకోవట్లేదండి. అలాగే నేను బాధపడినుంటే, నేను సఫర్ అయినట్లే ఇంకెవరైనా సఫర్ అవుతుంటే ప్లీజ్ కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా, అలాగే ఎవరైనా ప్లీజ్ ఆహ్, మీషోలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి మళ్ళా రిటర్న్ పెడుతూ ఉంటారు గదా! ఆర్డర్ పెట్టేసి మళ్ళా రిటర్న్ ఆప్షన్ అదని, ఇదని పెడుతూ ఉంటారండి. సో, అలాంటి కస్టమర్స్ మీలో ఎవరైనా అలా చేస్తూ ఉంటే ప్లీజ్ అండి సెల్లర్‌గా నా బాధ తెలిసిద్ది. ఎంత అంటే సెల్లర్స్ ఎంత ఆర్డర్ పెట్టేసి మళ్ళా రిటర్న్ ఆప్షన్ అదని, ఇదని పెడుతూ ఉంటారండి. సో, అలాంటి కస్టమర్స్ మీలో ఎవరైనా అలా చేస్తూ ఉంటే ప్లీజ్ అండి సెల్లర్‌గా నా బాధ తెలిసిద్ది. ఎంత అంటే సెల్లర్స్ ఎంత బాధపడతారో, ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసండి. ఎవరు మిస్టేక్ చేయరు ఫ్రెండ్స్. కస్టమర్‌కి ఐటెమ్ ఇచ్చేటప్పుడు మనం తీసుకునే ఆ యొక్క ఏమంటారు? బయర్స్ ఉంటారు గదా! మనం ఇప్పుడు ప్రొడక్ట్ బుక్ చేసుకోవాలంటే అలా వాళ్ళ నుంచే మనకి పొరపాట్లొస్తాయి గానీ, సెల్లర్ ఎవరు తప్పులు చేయరండి నాకు తెలిసైతే. నాకు ఎన్ని ఆర్డర్‌లొచ్చినా నేను కరెక్ట్‌గానే పంపించేదాన్ని ఎవరికేంటనేది. నా దగ్గర చికెను, మటను, ప్రాన్సు ఇంకా అలాగే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయండి. ఈ 4 చక్కగా ఆర్డర్‌లొచ్చేవి, ఎళ్ళేవి. కానీ ఒక్క రూపాయి కూడా రాదండి. ఒక్క రూపాయి కూడా నా అకౌంట్‌లో పడలేదు. ఎందుకు పడలేదో నాకిప్పటికీ అర్థం గావట్లేదు. నేను మీకిక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను పక్కన చూడండి. నేను మాటలైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్. చాలా సీరియస్ ఇది. నేను పడ్డ బాధని ఇలా వీడియో రూపంలో చెప్దామనుకున్నాను. ఎవరు మీషోలో సెల్ చేయకండి దయచేసి. సెల్లర్‌గా జాయిన్ అవ్వకండి. రిటర్న్స్ ఎక్కువుంటాయి. రాంగ్ ప్రొడక్ట్ అని. అలాగే వాడు మీషో వాళ్ళు ఫోన్‌లు చేసి మీ ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ పెట్టండి. 10% పెట్టండి. అలా అని చెప్తారు. సరే మనం ఏముంది ఒక 300 10% అంటే ఓకే అని చెప్పేసేసి మనము 10% అంటే వాడు 50% పెట్టేసుకుంటాడు. 50% పెట్టేసి సగానికి సగం మళ్ళీ అందులో రిటర్న్ పాలిసీ ఉంటది. రిటర్న్‌లో వాళ్ళు కస్టమర్‌లు పెట్టుకుంటారు. అర కేజీ పికిల్ 200కెళ్ళిందంటే మీరు నమ్ముతారా అసలు? ఎవరైనా చికెన్ పికిలు? అలా ఎళ్ళిందండి నా పికిల్. ఏం చేస్తాను? అందులో ఆ లేబుల్ డౌన్‌లోడ్ చేసుకునే పట్టప్పుడు అది ఎంత ప్రైస్ ఉందో ఏంటో అది మనకు తెలీదు కాబట్టి డౌన్‌లోడ్ చేసేసుకుంటాం. డౌన్‌లోడ్ చేసుకున్నామంటే కంపల్సరీగా పికప్ బాయ్ వస్తాడు. డెలివరీ చేసేయాల్సిందే ఐటెమ్‌ని. సో, అందుకని చెప్పేసి నాకైతే అండి మీషో మాత్రం అస్సలు నచ్చలేదు. ఎవరైనా కొత్త వాళ్ళుంటే అసలు మీషోలో జాయిన్ అవ్వొద్దు సెల్లర్‌గా. దానంత ఇది ఏదీ లేదు. బాబోయ్! ఎంత అనిపించిందంటే నాకు
ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. సింగిల్ పెన్నీ నా అకౌంట్ లో పడలేదండి ఇప్పటి వరకు. దాదాపు 20 ఆర్డర్ల దాకా వెళ్ళిపోయినాయి. ఒక్క రూపాయి కూడా నా అకౌంట్ లో పడలేదు. అది 15 డేస్ నుంచి. ఇలా ఎందుకు జరిగిందో మళ్ళీ వాళ్ళకి కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు. మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వట్లేదండి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేశాననమాట. మీలో ఎవరికైనా ఇలా జరుగుంటే ప్లీజ్ కామెంట్ లో చెప్పండి. దానికి కూడా సొల్యూషన్ ఏమైనా మీకు తెలిసుంటే ప్లీజ్ నాతో చెప్పండి. ఈ వీడియో మీరు చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.